కాఫీ పెట్టవే. అట్టగేనండి. ఏమిటి దుర్గమ్మ గారు, ఇంటి పని ఆవిడ చేత చేస్తున్నారు? అసలే నీరసం మనిషి కదా. సర్లేవే, నాకు మాత్రం నీరసం లేదనుకుంటున్నావా? పైకి పోతులా ఉన్నా ఒంట్లో చచ్చేంత నీరసంగా ఉంది. అయ్య బాబాయ్, దగ్గు కూడా ఉందా మీకు? ఇది వేరే చెప్పాలా? ఇవన్నీ చాలక మాయదారి షుగర్ ఒకటి. షుగరా అంటే ఏంటండి? పంచదారా. అదే మా అమ్మగారు ఒంట్లో చక్కెర ఉంది, పళ్ళు ఏమి చేయకూడదు. సర్లే, ఆవిడ ఒంట్లో షుగర్ ఉంటే నీ ఒంట్లో కాఫీ కూడా ఉందా? నువ్వు చేయొచ్చుగా. నేనెందుకు చేస్తాను? మా దుర్గమ్మ గారి పుట్టింటి నుంచి వారి పనులు మాత్రం చేయడానికి నన్ను తెచ్చుకున్నారు. ఇంకెవరి పనులు చేయను. తమరు పదండి, మా కాఫీ రెడీగా ఉంది. అంతేలేండి, మెత్తనోళ్ళు చూస్తే మొత్తబుద్దని నోరెత్తిన మంచి మనిషి గనక అమ్మగారి చేత అన్ని పనులు చేయించుకుంటూ అంతా తిని కూర్చుంటున్నారు బండ మొహాలు. గౌరీ ఊరుకోవే, ఎవరింటి పనులు వాళ్ళు చేసుకుంటే తప్పే ఉంది. అలాగని లంకంతింటికి లక్షల ఆస్తికి యజమానులైన మీరిద్దరూ ఇలా పనులు చేయడం మనసున్న ఏ మనిషి సహించరమ్మా. మీరు తప్పకుండా నేను చేస్తాను. వద్దులేవే. తప్పకుండా. రండి రండి. ఏ గౌరీ, చూసుకో పిడకలు ఎంత బాగా వేస్తున్నాను. పని బాగా చేస్తున్నావా? నువ్వు బాగా మెక్కుతున్నావుగా, మెక్కు. ఎందుకు ఆ శోకాలు? నేను ఇంకా బతికే ఉన్నాను. చూడు, నేను టిఫిన్ తింటూ చూసి వారలేక ఆ బాలుగడి పేరు కొట్టాను మొగాన. లేదు బాబాయ్, గోడకేసి పిడకలు కొడుతుంటే అందులో ఒకటి గురి తప్పి వెళ్ళి మొహం తగిలింది. గురి తప్పడం కాదురా, నువ్వు క్రమశిక్షణ తప్పుతున్నావు. బాబాయ్, పొరపాటైపోయింది. ఒక్క పొరపాటు కూడా నువ్వు చేయకుండా పెంచవలసిన బాధ్యత నాది. సరే, ముందు ఆ పేడ పని ఆపి హాల్లోకి వెళ్ళి బూజులు దులుపు. ఈలోగా నా పని పూర్తి చేసుకొచ్చి నీ పని పడతాను. మరి పేడ ఏం చేయమంటావు? రుచూడు బాగుంటే నాకే, లేకపోతే నీళ్లతో కడిగి. అలాగే. రేపు బాలరాజ్ 25వ పుట్టినరోజు కనుక ఇంతకాలం పవర్ ఆఫ్ అటార్నీగా వ్యవహరిస్తున్న మీ నుంచి సర్వ అధికారాలు హక్కులు అతనికే చెందేటట్లు డాక్యుమెంట్స్ తీసుకొచ్చాం. ఇవ్వనండి. చాలా సంతోషం. ఎన్నాళ్ళు మా అన్నయ్య గారికి ఇచ్చిన మాట కోసం ఆస్తి పాస్తులను 1000 కళ్ళతో చూశాను. ఈ బరువు బాధ్యతల్ని బాలుగాడికి అప్పచెప్పి నేను కృష్ణారామ అనుకుంటాను. బహుశా నేను బందర్లో చూసి ఉంటా, తెలిసే నేను తొందరలో తాకి ఉంటా. ఈ వంపులో నా కొంపలే నేనెప్పుడు వేశానులే. జైలో పువ్వు ఒళ్ళో